ఉన్నటువంటి ఇద్దరు సోదరిమణులు కూడా ఎర్ర జెండా ఎగరేసేశారు, తిరుగుబాటు మొదలు పెట్టేశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నాడు? అసలు ఇంతకీ ఇద్దరు చెల్లెళ్ళు ఎందుకు తిరుగుబాటు జెండా ఎగరేయాల్సి వచ్చింది? మరి ఇప్పుడు వాళ్ళ విషయంలో వైసీపీ అధినేత ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? వాళ్ళిద్దరూ ఇప్పుడు రాజకీయంగా ఏ పార్టీలో జాయిన్ అవబోతున్నారు అనేటువంటి సంచలన అంశాన్ని ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారి కోసం తన సోదరి షర్మిల గారు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. తన జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ కోసం ప్రచారం చేశారు. ఆ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. మరి ఆవిడికి రాజకీయంగా అవకాశం కల్పించలేదు, ఆర్థికంగా తనకు ఇవ్వాల్సినటువంటి వాటా ఇవ్వలేదని చెప్పి ఆవిడే మీడియా ముఖంగా నేరుగా చెప్పినటువంటి పరిస్థితి. ఒక చెల్లిది ఆ రకమైనటువంటి బాధ అయితే, మరో చెల్లి వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి గారు తన తండ్రి హంతకుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పట్టించేటువంటి విషయంలో సహకరించట్లేదు, వాళ్ళని శిక్షించేటువంటి విషయంలో సహకరించట్లేదని చెప్పి ఆవిడ గత కొద్ది సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒంటరిగా పోరాటం చేస్తూ ఉన్నారు. నా ప్రాణాలకి రక్షణ లేదు మహాప్రభు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సొంత కుటుంబ సభ్యులు మాట్లాడేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే. మరి దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదా ఉందా అనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ భద్రత ఇస్తాను, మహిళలందరికీ మేలు చేస్తాను, వాళ్ళందరూ నా అక్క చెల్లెళ్ళని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెళ్ళు ఇద్దరిని కూడా తన దగ్గర నుంచి లేకుండా పంపించేయడం, వాళ్ళకి ఇటువంటి అండగా నిలబడకపోవడం, పైగా వాళ్ళ మీద సునీతారెడ్డి గారిని కూడా గతంలో విమర్శించడం మనందరం చూసాం. ఆవిడే హత్య చేయించిందని, వాళ్ళ భర్తే హత్య చేయించాడని, డబ్బు కోసం వాళ్ళ నాన్నని వాళ్ళే హత్య చేశారని చెప్పి నేరుగా వైసీపీలో కీలక నాయకులు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎవరు షర్మిల గారిని ఉద్దేశించి శ్రీరెడ్డి దగ్గర నుంచి అనేక మంది వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు షర్మిల గారిని తిడతా ఉన్నారు. ఎందుకంటే లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపారని చెప్పి. ఒకప్పుడు రాజకీయాల్లో యొక్క సంస్కృతి ఉండింది, అందరితో కూడా మంచిగా మాట్లాడుకోవడం, స్నేహపూర్వక వాతావరణం ఉండడం. రాజకీయం అంటే ఇవాళ కక్షపూరితంగా తయారైపోయింది. రాజకీయ ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదు అనేటువంటి అంశం ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రాజకీయ నాయకులైనా కూడా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కుతూ, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రశ్నించే వాళ్ళే ఉండకూడదు. మీ తప్పులు మీరు కరెక్ట్ చేసుకోవడానికి మీకు ఒక అవకాశం దొరుకుతుంది ప్రశ్నించే గొంతుకులు ఉంటే. ఆ దిశగా ఆలోచించకుండా సొంత కుటుంబ సభ్యులు మీకు వ్యతిరేకంగా మాట్లాడినా కూడా వాళ్ళ క్యారెక్టర్లను ఉద్దేశించి మాట్లాడటం, వాళ్ళ మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సస్టైనబిలిటీ కోసమో, లేదంటే మీరు చేసినటువంటి తప్పులకు మీకు గుణపాఠం చెప్పడం కోసం వాళ్ళకు వేరొక రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్తారని కాసేపు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకే వస్తారు, ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వస్తూ ఉన్నాయి. సునీతారెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి వచ్చి కడప ఎంపీగా చేస్తారని కొన్నాళ్ళు వార్తలు వచ్చాయి అవినాష్ రెడ్డి గారి మీద. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆవిడ పులివెందులకి ఎమ్మెల్యేగా చేస్తారు, కడప ఎంపీగా షర్మిల గారు చేస్తారని చెప్పి ఒక కాంబినేషన్ వస్తూ ఉంది. సొంత సోదరీమణులతో ఉన్నటువంటి గ్యాప్ని జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఫుల్ఫిల్ దాన్ని క్లియర్ చేసుకోకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సొంత కుటుంబ సభ్యులే నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు భజన చేయొచ్చు, లేదంటే మీ ప్రశ్నించే వాళ్ళని ఇబ్బంది పెట్టవచ్చు, ఇవన్నీ ఓకే. కానీ నిజంగా ప్రజలు విజ్ఞానవంతులు. ఇవాళ మీరు పెట్టేటువంటి భయానికి, కేసులకి, ఇబ్బందులకి, లేదంటే పథకాలు పోతాయనేటువంటి ఆలోచనతో ప్రజలు నోరు తెచ్చి మాట్లాడకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఘోర ఓటమికి మీరు ముంగిట ఉన్నారు. తెలంగాణలో కాస్త కోస్త అభివృద్ధి చేసి సంక్షేమం ఇచ్చినటువంటి కేసీఆర్ లాంటి వ్యక్తి ఘోరంగా ఓడిపోతే, కాస్త కోస్త కదా బెటర్గానే చేశాడు, బట్ అహంకారంతో అతను ఓడిపోవడం జరిగింది. మీరు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అహంకారం తారాస్థాయిలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీ పరిస్థితి చాలా ఘోర ఓటమికి దగ్గరగా ఉంది. అందుకే ఇవాళ 100 మంది శాసనసభ్యులు మార్చుకునేటువంటి పరిస్థితిలో మీరున్నారు, వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా. ఇన్ని కష్టాలైనటువంటి పరిస్థితుల్లో మీ కుటుంబ సభ్యులు మీ మీద వ్యతిరేకతతో, మీరు చేసినటువంటి తప్పుల వల్ల వాళ్ళు ఇతరులకి మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళని మళ్ళీ బూతులు తిట్టిస్తేనో, వాళ్ళని టార్గెట్ చేపిస్తేనో ఖచ్చితంగా వాళ్ళు ఆ దిశగా ప్రయాణం చేస్తే అది రాజకీయంగా మరింత గట్టి ఎదురు దెబ్బై కూర్చుంటుంది ఖచ్చితంగా. ఇవాళ మరి ఈ చెల్లెలిద్దరితో జగన్మోహన్ రెడ్డి గారు కాంప్రమైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, అవినాష్ రెడ్డిని రాజకీయంగా పక్కన పెడతాడని వార్తలు వస్తూ ఉన్నాయి. షర్మిల గారికి ఆస్తులు ఇవ్వాల్సినటువంటి వాటా ఇస్తారని వార్తలు వస్తూ ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా ఆవిడ పార్టీ పెట్టుకొని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి, ఈవిడేమో ఢిల్లీ దాకా పోయి సిబిఐ ఆఫీసర్లతో పాపం పోరాటం చేసుకొని సిబిఐ ఎంక్వైరీ తెచ్చుకొని ఆ తర్వాత తన ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితి, తన మీదే విమర్శలు చేపించుకున్నటువంటి పరిస్థితి, రకరకాలుగా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఈ చెల్లెలిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారితో కాంప్రమైజ్ అవుతారా? అయితే ప్రజలు దీన్ని ఏ విధంగా చూస్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరికి ఏ విధమైనటువంటి న్యాయం చేస్తారు? మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దాకా పోనిస్తారా? అసలు ఈ సమస్యకి ఒక పరిష్కారం లభిస్తుందా? అసలు ఏం జరుగుతోంది?
నిజంగా ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా విస్తుపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా ఈ రకమైనటువంటి రాజకీయ పరిస్థితులు లేవు. ఇవాళ నేరుగా ఈ రకమైనటువంటి పరిస్థితులు బహిరంగంగా బయటపడేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఇంకా బొంకేటువంటి ప్రయత్నం చేయటం, ఇంకా ఎవరినో విమర్శించేటువంటి ప్రయత్నం చేయటం అనేది కరెక్ట్ కాదు. దాన్ని ప్రజలు కూడా వేరే విధంగా తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి దీన్ని సమస్య పరిష్కారానికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తారా? ఆయన కృషి చేస్తే వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అవుతారా అనేది కాలమే చెప్పాలి.